హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలని చూపిస్తున్నానండి. కొత్త వారి కోసం బ్లౌజ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ముందుగా పేపర్ని ఎప్పుడు కూడా మనం సింగిల్ పేపర్ వేసుకోవాలి. మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం బ్లౌజ్ లూజ్ తీసుకోవాలి, ఖర్చు భాగాలు రెండు కూడా పైకి తీసుకోవాలి. ఈ విధంగా చాలామంది కొత్తగా నేర్చుకుంటున్నాం, పేపర్తో కటింగ్ చేయడం అలా చేయాలని అడుగుతున్నారు కదండి. ఇప్పుడు ఈ విధంగా మనం లూజ్ తీసుకోవాలి. కింద మనం ఎప్పుడు కూడా బార్డర్ తీసుకోవాలి. మనం బెల్ట్ భాగం తీసుకోవడం వల్ల మనకి స్టిఫ్గా ఉంటుంది నడుము భాగానికి, లేదంటే మనం స్ట్రైట్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు కింద బార్డర్ కోసం ఒక పాయింట్ ఎక్స్ట్రా మార్క్ చేస్తున్నాను. మనం క్లాత్ అయితే డబుల్ ఫోల్డింగ్ తీసుకోవాలి. మనకు పేపర్ కటింగ్ కాబట్టి ఒక సింగిల్ లేయర్తో మనం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లూజ్ ఎంత అవుతుందో ఈ విధంగా చూసుకోవాలి ముందుగా. ఇప్పుడు డాట్స్ కోసం ఎప్పుడు కూడా మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఈ బార్డర్ పైనుంచి ఎంతైతే పొడవుందో డీప్ అనేది ఆ డీప్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్కి ఖర్చు భాగానికి ఎప్పుడు కూడా మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పైకి తీసుకోవాలి. ఇప్పుడు మనం డీప్ దగ్గర పట్టుకొని చాలామందికి షోల్డర్ దగ్గర జారిపోతూ ఉంటాయండి. అవి జారకుండా ఉండాలంటే మన షోల్డర్ని ఎప్పుడు కూడా దగ్గరికి పెట్టుకోవాలి. మెడ భాగం అనేది షోల్డర్ దగ్గర జారిపోతున్నప్పుడు ఈ విధంగా చూసుకోవాలి మనం. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా బయటికే తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు షోల్డర్ దగ్గర పొడవు భాగానికి అంటే బ్లౌజ్ పొడవు భాగానికి తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ లూజ్ తీసుకోవాలి. ముందు ఖర్చు భాగంతో పొడవు ఎంత అవుతుందో పొడవు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా 2 మార్కింగ్స్ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. ఒకవేళ లూజ్ అయినా పొడవైనా మనకి చూసుకోవడానికి ఉంటుంది కాబట్టి ఈ విధంగా మార్కింగ్స్ అనేది స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి క్రొత్తవారు. ఇప్పుడు చంక భాగం దగ్గర లూజ్ తీసుకోవాలి. మనకి కింద ఎప్పుడు కూడా మనకి ఈ విధంగా కిందకి చూసుకొని పైకి ఎంత అవుతుందో ఈ విధంగా చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. చంక భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి ఎంత అవుతుందో ఖర్చు భాగంతో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. మనకు లూజ్ని బట్టి ఒక మార్క్ చేసుకోవాలి. మనకి చంక భాగంలో స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని చంక భాగం దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బ్లౌజ్ అవసరం లేదు. ఇప్పుడు పైన ఖర్చు భాగం దగ్గర నుంచి కింద డీప్ భాగానికి స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. ఈ ఫస్ట్ మార్కింగ్ ఎప్పుడు కూడా మనకి ఖర్చు భాగం ఇది. సెకండ్ మార్కింగ్ వచ్చి మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఇది. ఇప్పుడు లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకోవాలి చంక భాగానికి. ఇప్పుడు చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు మొత్తానికి మనం బ్లౌజ్ లూజ్ ఎంత అవుతుందో లూజ్ భాగానికి ఈ విధంగా స్ట్రైట్ మార్క్ చేసుకోవాలి. కింద మార్కింగ్కి ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసాం కదండి, అక్కడి నుంచి కిందకి స్ట్రైట్గా ఒక మార్క్ చేసుకోవాలి. అంటే మనకి ఇది బాడీ లూజ్ ఇది. ఇప్పుడు చంక భాగం దగ్గర ఈ కార్నర్లో మనం ఎప్పుడు కూడా ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా పైకి మార్క్ చేసుకోవాలి, లేదా మనం టేప్తో అయినా చూసుకోవచ్చు చంక భాగం దగ్గర. ఇప్పుడు పైనుంచి స్ట్రైట్ తీసుకొని కార్నర్కి వచ్చేసరికి మనం ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మనకి స్టిచ్చింగ్ పాయింట్కి కలిసే విధంగా రౌండ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఒకసారి సరిపోతుందో లేదో కూడా మనం బ్లౌజ్ ఆదితో తీసుకోవచ్చు. కట్ చేయకముందే మనం ఇవన్నీ కూడా మార్కింగ్ని చూసుకోవాల్సి ఉంటుంది. మనకి ఇది ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ కాబట్టి బ్యాక్ పార్ట్ హ్యాండ్తోనే చూసుకోవాలి. చంక భాగం స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవాలి. మనకి సరిపోతుందో లేదో ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం కటింగ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ పాయింట్ కరెక్ట్గా సరిపోయింది కాబట్టి ఖర్చు భాగానికి సరిపోతుంది. లేదా మనకి ఖర్చు భాగం ఇంకా పెంచుకోవాలనుకున్నట్లయితే ఇంకా ఎక్స్ట్రా పెంచుకోవచ్చు చంక భాగం దగ్గర. ఇప్పుడు డీప్ దగ్గర
ఒక 1 ఇంచ్ ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా. లేదా మనకి డీప్ ఎక్కువ అవుతుంది అనుకున్నట్లయితే మనం ఇంకొంచెం తగ్గించుకోవచ్చు పైనుంచి ఈ విధంగా. లేదా మనకి పెద్ద మెడ కావాల్సిన వాళ్ళకి లావుగా ఉండేవాళ్ళు కొంచెం మెడ పెద్ద భాగం తీసుకోవచ్చు. ఈ విధంగా కింద నుంచి మనకి సన్నగా ఉండే వరకు పైనుంచి అయితే సరిపోతుంది. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా ఈ మార్కింగ్ చుట్టూ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం బెల్ట్ భాగం జాయింట్ చేసే దగ్గర ఎప్పుడు కూడా మనం కొంచెం కటింగ్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి జాయింట్ చేయడం అని తెలియడం కోసం. ఇప్పుడు డాట్స్ చూపిస్తున్నానండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి మన బ్లౌజ్ ఎప్పుడు కూడా డబల్ ఫోల్డింగ్తోనే తీసుకోవాలి. నేను సింగిల్ లేయర్తోనే తీసుకోవాలి పేపర్తో ఎప్పుడు కూడా. ఈ విధంగా మనకి షోల్డర్ నుంచి మిడిల్ పాయింట్కి కరెక్ట్గా మిడిల్ పాయింట్కి కిందకి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు మన బ్లౌజ్తో ఎంతైతే పొడవుందో చూసుకోవాలి డాట్స్ ఎప్పుడు కూడా. మనకి డీప్ని బట్టి మనం ఈ డాట్స్ పొడవు తీసుకోవచ్చు. మన మార్కింగ్ పైనుంచే తీసుకోవాలి. ఒక 3 ఇంచెస్ ఉండే విధంగా తీసుకోవచ్చు. మన డాట్ ఇది బాగా చిన్నగా ఉంది కాబట్టి ఒక 3 ఇంచెస్ ఉండే విధంగా మార్క్ చేసుకోవచ్చు. మనకు బ్లౌజ్తో సరిపోతుంది అనుకున్నట్లయితే బ్లౌజ్ ఆర్తో చూసుకోవచ్చు వెడల్పు అనేది. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనం ఇదే విధంగా మనం మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది డాట్స్ అనేవి. ఇప్పుడు ఇదే బ్యాక్ పార్ట్ మనం ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి. అది కూడా నడుము భాగాన్ని పైకి ఒక 1 ఇంచ్ లేదా ఒక 1.5 వరకు మనం ఫ్రంట్ పార్ట్కి షేప్ పట్టి ఉంటుంది కాబట్టి మన నడుము భాగాన్ని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పైకి ఫోల్డ్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్ తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మనకి చంక భాగం దగ్గర తీసుకోవాలి క్లాత్ని. ఎందుకంటే మనకి ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు మనకి క్లాత్ అనేది సరిపోదు, హ్యాండ్స్కి చివరిదే సరిపోతుంది కాబట్టి మన ఫ్రంట్ పార్ట్ని ఎప్పుడు కూడా ఈ విధంగా చంక భాగం దగ్గర మాత్రం తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా స్ట్రైట్గా తీసుకోవచ్చు మనకి, కానీ మనకి ఫ్రంట్ పార్ట్ అనేది సరిగా సరిపోదు. ఇలా క్రాస్ తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చంక భాగం దగ్గర క్రాస్గా తీసుకోవాలి మెజర్మెంట్ అనేది. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకి మార్కింగ్ చేస్తాం కాబట్టి పైకి సరిపోతుందో లేదో క్లాత్ అనేది చూసుకోవాలి. మనకి పేపర్ కాబట్టి లూజ్గా ఉంటుంది. మన క్లాత్ వేసేటప్పుడు మాత్రం పైకి చూసుకోవాలి. ఇప్పుడు మనం ఉక్సుల భాగంతో మెజర్మెంట్ తీసుకోవాలి. చాలామంది ఫ్రంట్ పార్ట్ రావట్లేదు, చాలా స్లోగా చెప్పండి అని అడుగుతున్నారు కదండి, దానికోసం చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి మనకి ఎప్పుడు కూడా మెజర్మెంట్ అనేది ఉక్సుల భాగంతోనే తీసుకోవాలి. మనకి తాలు భాగం ఎప్పుడు కూడా మనకి ఎక్స్ట్రా భాగం అవుతుంది కాబట్టి తాలు భాగంతో ఎప్పుడు తీసుకోకూడదు. ఇప్పుడు మనకి షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్కి ఎంతైతే పొడవు ఉందో ఒకసారి చూసుకోవాలి ముందు. ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇది ఈ విధంగా ఖర్చు భాగం దగ్గర నుంచి పెట్టుకోవచ్చు, లేదా మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా ఖర్చు భాగంతో ఎంత అవుతుందో కరెక్ట్గా అంతవరకే మనం ఫోల్డ్ చేసుకోవాలి పైకి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రంట్ పార్ట్కి మన బ్యాక్ పార్ట్ ఈ విధంగా బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకి పేపర్ అనేది కదలకుండా చుట్టూరు కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్ కాబట్టి ఇది డీప్ అనేది ఎక్కువగా ఉంటుంది. బ్యాక్ పార్ట్తో తీసుకోకూడదు మెడ భాగం ఎప్పుడు కూడా. అదొకసారి కొత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు పైకి మెడ భాగాన్ని పైకి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనకి షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతుందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. పైన కూడా స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్క్ చేసుకోవాలి. షోల్డర్ దగ్గర లూజ్ చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ని
ఇప్పుడు చంక భాగం లోతు భాగం కోసం ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర లూజ్ భాగానికి కూడా బాడీ లూజ్ని బట్టి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్తో పని లేదు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి మనం ఎప్పుడు కూడా ఉక్సుల భాగాన్ని తీసుకోవాలి. మెజర్మెంట్ అనేది ఇప్పుడు అది కూడా మెడ భాగం మనకి ఉక్సుల భాగంతో ఈ విధంగా చూసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ పైనుంచి ఈ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్లో ఈ విధంగా వేసుకొని ముందు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లూజ్ చూసుకోవాలి. ముందు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఇప్పుడు మెడ భాగాన్ని స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా వేసుకోవాలి. మనకు రాదు అనుకునే వాళ్ళు కూడా మనకి ఈ మెడ భాగం చుట్టూ మార్కింగ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ నుంచి మనం కొంచెం పైకి మార్క్ చేసుకోవాలి. మనకి మెడ భాగం ఈ చంక భాగం మనకి రౌండ్ రాదు అనుకునే వాళ్ళు మాత్రం ఇవి మనకి స్కేల్స్ ఉన్నాయండి రెడీమేడ్, ఇవి అమెజాన్లో. అవి ఒకసారి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మన లోతు భాగానికి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి కొంచెం లోపలికి మార్క్ చేసుకొని ఈ కార్నర్కి వచ్చేసరికి ఈ విధంగా రౌండ్ చేసుకోవాలి. మరీ లోతు భాగం ఎక్కువ తీసుకోకూడదు, ఈ విధంగా కొంచెం తీసుకోవాలి. మనకు సరిపోతుంది లేదా ఒకసారి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి చూసుకోవాలి. మనకి ఈ విధంగా కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్కి బయటకు వచ్చినట్లయితే ఈ విధంగా మనం కొంచెం కిందకి మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా లోతు భాగాన్ని కూడా కొంచెం కిందకి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మధ్యలో డాట్ కోసం మనం కింద షేప్ దగ్గర డాట్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి కిందకి. మరి ఎక్కువ పొడవు తీసుకోకూడదు, ఒక 1 ఇంచ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు మనం లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఇప్పుడు షోల్డర్ మిడిల్ నుంచి మన కింద డాట్ ఎంత అవుతుందో మన మిడిల్ పాయింట్లో మనం మార్క్ చేసుకోవాలి. ముందు ఈ మిడిల్ పాయింట్ నుంచి మనం మార్కింగ్ ఈ విధంగా చూసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కరెక్ట్గా మనకి ఇది ఎక్కడైతే ఉందో డాట్ అనేది ఆ మిడిల్ పాయింట్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. లేదా మనకి స్కేల్తో కూడా చూసుకోవచ్చు మిడిల్ పాయింట్ని. ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఈ మార్కింగ్ దగ్గర నుంచి లోతు భాగాన్ని మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనకి సన్నగా ఉండే వరకు ఎప్పుడు కూడా ఈ పైనుంచి సరిపోతుంది లోతు భాగం. కొంచెం లావుగా ఉండేవాళ్ళు మాత్రం కొంచెం కింద నుంచి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి లోతు భాగానికి. ఎందుకంటే మనకి చెస్ట్ పాయింట్ ఎక్కువ ఉండే వాళ్ళకి లూజ్ అనేది సరిపోదు కాబట్టి కొంచెం కింద నుంచి ఈ విధంగా లోతు భాగం తీసుకోవాలి. ఇప్పుడు మనం నడుం భాగానికి వచ్చేసరికి కొంచెం లోతు భాగాన్ని మనం ఈ విధంగా కొంచెం డ్రా చేసుకోవాలి. ఈ విధంగా మరీ ఎక్కువ తీసుకోకూడదు లోతు భాగం అనేది. ఈ విధంగా కొంచెం లోతు భాగం తీసుకోవాలి. అదే సన్నగా ఉండేవారు 4th డాట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ ఫిట్గా ఉండాలి అనుకునే వాళ్ళకి కింద నుంచి మనం కట్ చేసుకోవాలి బోర్డర్ దగ్గర నుంచి. ఇప్పుడు నేను 4th డాట్ వేస్తున్నాను కాబట్టి కింద నుంచి కటింగ్ చేస్తున్నాను. మాకు 4th డాట్ అవసరం లేదు అనే వాళ్ళకి మాత్రం పైనుంచి లోతు భాగం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఒక స్టిచ్చింగ్ పాయింట్కి మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా కిందకి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చుట్టూ కూడా మార్కింగ్ చుట్టూ కూడా మనం మార్కింగ్ చుట్టూ కట్ చేసుకోవచ్చు. ఇది 4 టక్స్ బ్లౌజ్ అండి, ఇది చూసుకొని కట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు. రెడీమేడ్ బ్లౌజెస్ కానీ శారీస్ కానీ ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్కి సంబంధించినవన్నీ కూడా మనకి ఆన్లైన్లో మనకి అమెజాన్లో ఉన్నాయండి. అవన్నీ కూడా కింద మీకు లింక్లో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి. కిచెన్ వేర్కి సంబంధించినవి కానీ పార్టీ వేర్కి సంబంధించినవి కానీ. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోతు భాగం అనేది తీసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా డబుల్ ఫోల్డింగ్తో తీసుకోవచ్చు బ్లౌజ్ అనేది ఎప్పుడు కూడా.
ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన చంక భాగం దగ్గర 1/2 ఇంచ్ ఉండే విధంగా తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి మనం సన్నగా లోతు భాగం అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఈ పైకి వచ్చేసరికి మనం సన్నగానే మార్కింగ్ తీసుకోవాలి. మనకి చంక భాగంలో చాలామందికి ముడతలు వస్తూ ఉంటాయి కదండి, అవి రాకుండా ఉండాలంటే మనం లోతు భాగాన్ని ఈ విధంగా తీసుకోవాలి. అది కూడా ఫ్రంట్ పార్ట్లోనే తీసుకోవాలి లోతు భాగం అనేది. బ్యాక్ పార్ట్కి అయితే మాత్రం తీసుకోకూడదు ఎప్పుడు కూడా. చాలామందికి చంకలో ముడతలు వస్తూ ఉంటాయి అంటున్నారు కదండి, వారి కోసం ఈ విధంగా చూపిస్తున్నాను. స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా చాలామందికి రావట్లేదు అంటున్నారు కదా, ఈ విధంగా చూసుకొని మనం లోతు భాగం అనేది తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్లు మనం కొంచెం కట్ చేసుకోవాలి, అంటే మనకి ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ పాయింట్ అని తెలియడం కోసం. ఇప్పుడు మనకి డాట్స్ చూపిస్తున్నానండి. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ పాయింట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. మన డాట్స్ ఎప్పుడు కూడా మెజర్మెంట్స్ అనేది ఉక్సుల భాగంతోనే తీసుకోవాల్సి ఉంటుంది. మనకి తాలు భాగం అనేది ఎక్స్ట్రా అవుతుంది, అందుకు కానీ మనం ఉక్సుల భాగంతో మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల భాగానికి ఎప్పటి నుంచి కూడా ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఎంతైతే పొడవు ఉందో అక్కడికే ఒక మార్క్ చేసుకోవాలి. మరి పొడవు కూడా ఎక్కువ పెట్టుకోకూడదు. పొడవు పెట్టినట్లయితే మనకి షేప్ అనేది పక్కకు పోతుంది, చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిడిల్ పాయింట్కి మనం లోతు భాగం తీసుకున్నాం కదండి, ఇక్కడ నుంచి మనకి కింద షేప్ దగ్గర డాట్ వస్తుంది. ఇప్పుడు డాట్ పొడవు చూసుకోవాలి ఖర్చు భాగం దగ్గర నుంచి. ఇప్పుడు ఈ విధంగా మనం లూజ్ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి డాట్ లూజ్ చూసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ పాయింట్ నుంచి లూజ్ చూసుకొని మనం లూజ్ భాగానికి ఒక మార్క్ చేసుకోవాలి. మరి డాట్స్ అనేవి మరీ ఎక్కువ వెడలు పెట్టినట్లయితే మనకి టైట్ అయిపోతుంది ఫ్రంట్ పార్ట్ అనేది, చూసుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ మూడింటికి ఎంతైతే గ్యాప్ ఉందో రెండింటికి మూడో దానికి కూడా అంతే గ్యాప్ ఉంచుకొని మూడో డాట్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనకి ఫోర్త్ డాట్ అనేది మిడిల్ పాయింట్ నుంచి ఈ విధంగా మనకి రెండింటికి ఎంతైతే గ్యాప్ ఉందో కాకుండా కొంచెం ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండే విధంగా మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి క్రొత్త వరకు అర్థమవుతుంది కాబట్టి మిడిల్ పాయింట్లో రెండో వైపు కూడా మనకి సేమ్ అదే విధంగా రావడం కోసం మిడిల్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. మరి ఎక్కువ కూడా కట్ చేయకూడదు, కొంచెం కట్ చేసుకోవాలి. ఈ విధంగా చంక భాగంలో కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోర్త్ టక్ కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి రెండో వైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అనేది మనకి డ్రా చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇప్పుడు షేప్ పట్టీ తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ అయింది, ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు కింద షేప్ పట్టీ తీస్తున్నాను. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా ఖర్చు భాగానికి కింద కూడా మనకి ఖర్చు భాగానికి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. మనకి లూజ్ ఎంత అవుతుందో ఖర్చు భాగంలో ఈ విధంగా చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనకి ఇది పొడవు ఎంత అవుతుందో పొడవు భాగం దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను. మనకి రెండు అయితే ఈక్వల్గా ఉండవు, ఇవన్నీ చూసుకొని మార్కింగ్ చేసుకోవాలి. మనకి క్లాత్ ఎక్కువ ఉన్నట్లయితే ఇవి 3 చొప్పున తీసుకోవచ్చు, 2 చొప్పున 4 కూడా తీసుకోవచ్చు. అదే క్లాత్ తక్కువ ఉన్నట్లయితే ఒక్కొక్కటే తీసుకోవాలి. వెనక భాగానికి వేరే కలర్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. మనకు ఓపెన్ సైడ్ ఎప్పుడు కూడా పొడవు భాగం ఉండేది తీసుకోవాలి. నడుము భాగానికి మనం ఎప్పుడు కూడా చిన్నగా ఉంటుంది, అది ఒక 2.5 ఇంచెస్ ఉంటుంది. ఈ విధంగా మనకి మధ్యలో డాట్ వేస్తాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనకి ఓపెన్ ముక్కలు ఎప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్కి స్ట్రైట్గా ఉండేవి తీసుకోవాలి. అది కూడా కటింగ్ చేస్తున్నాను. ఉక్సుల భాగానికి ఒకటి, తాళ్ళ భాగానికి ఒకటి, ఈ విధంగా మనం 2 కట్ చేసుకోవాలి. క్రొత్త వరకు తెలియదు కాబట్టి కటింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి.
ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసుకోవాలి. దానికన్నా ముందు మనం బ్యాక్ పార్ట్కి నడుము భాగానికి బెల్ట్ భాగం తీసుకోవాలి. అది కూడా స్ట్రైట్గా ఉండే భాగం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనం ఈ విధంగా డబుల్ ఫోల్డింగ్ తీసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ని డబుల్ ఫోల్డింగ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే లోతు భాగం తీసుకోవాలి కాబట్టి. ఇప్పుడు మనకి కింద ఎప్పుడు కూడా మనం కింద ఒక 1.5 ఇంచ్ ఉండే విధంగా ప్లెయిన్ బ్లౌజ్కి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బార్డర్ పైనుంచి ఇప్పుడు ఈ బార్డర్ ఎంత అవుతుందో పైన షోల్డర్ దగ్గర స్టిచ్చింగ్ పాయింట్కి ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకు లూజ్ ఎంత అవుతుందో స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి చంక భాగం దగ్గర నుంచి ఒక మార్కింగ్ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్, ఖర్చు భాగానికి పైకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. మనకి హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవచ్చు, లేదా మన హ్యాండ్ని పైకి పెట్టుకొని తీసుకోవచ్చు. ఈ విధంగా ఖర్చు భాగానికి చూసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఒక 1 ఇంచ్ నుంచి ఒక 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనం లోతు భాగాన్ని ఈ విధంగా తీసుకోవాలి. చాలామందికి హ్యాండ్స్ దగ్గర ముడతలు వస్తున్నాయి అంటున్నారు, అడుగుతున్నారు కదండి చాలామంది. ఈ విధంగా మనం లోతు భాగం అనేది తీసుకోవాలి. ఇప్పుడు పైనుంచి కటింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసే హెమ్మింగ్ వర్క్ దగ్గర కూడా కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోతు భాగం తీసుకోవాలి. మనకి క్లాత్ అయినట్లయితే 2 హ్యాండ్స్ కూడా మనకి రైట్ సైడ్స్ అనేవి ఎదురు బదురుగా వేసుకొని ఒక దానిపై వేసుకోవాలి. ఇప్పుడు ఇది మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి లోతు భాగం అనేది తీసుకోవాలి. ఇప్పుడు మన పైన ఎప్పుడు కూడా రైట్ సైడ్స్ రావాలి, లోపలికి వెనక భాగానికి కూడా రాంగ్ సైడ్ అనేది రావాలి క్లాత్ అయితే. ఇప్పుడు మనకి స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా లోతు భాగం తీసుకోవాలి సన్నగా. ఇప్పుడు బ్లౌజ్లో మనకి మెయిన్ పార్ట్ ఏంటంటే హ్యాండ్స్ దగ్గర మెయిన్ అండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించినట్లయితే మనకి చంక భాగంలో ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా లోతు భాగం తీసుకోవాలి. అది కూడా 2 లేయర్స్ మీద తీసుకోవాలి. హ్యాండ్స్కి ఎప్పుడు కూడా స్టిచ్చింగ్ పాయింట్లో మనం కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం అనేది ఎప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి రావాలి. ఈ లోతు భాగం అప్పుడే మనకి హ్యాండ్స్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఇటు సైడ్కి తిప్పినట్లయితే మనకి రాంగ్ వస్తుంది, కాబట్టి చూసుకొని మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. బ్లౌజ్లో ఇలాంటి టిప్స్ పాటించినట్లయితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బ్లౌజ్ అనేది. ఈ లోతు భాగం ఇప్పుడు కూడా మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి మాత్రమే రావాలి. ఇది రాంగ్ సైడ్ అనేది మార్క్ చేస్తున్నాను. క్రాస్ కటింగ్ ఎప్పుడు కూడా మనం మెడ భాగానికి అనేది ఎప్పుడు కూడా రౌండ్ నెక్కి క్రాస్గానే కట్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే సరిపోతుంది వెడల్పు అనేది. మన బెల్ట్ భాగానికి కూడా బ్యాక్ పార్ట్కి బెల్ట్ భాగానికి ఒక 2 ఇంచెస్ వెడల్పు ఉంటే సరిపోతుంది. అదైతే కట్ చేయడం లేదు. నేను అది వీడియోస్లో కావాలనుకున్నట్లయితే ముందు వీడియోస్లో అనేది ఉంటుంది, ఒకసారి చూసి చెక్ చేసుకోండి వీడియోస్లో. ఈ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎలా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, మనం డైలీ కిచెన్లో వాడే కొన్ని వస్తువులు ఆఫర్లో ఉన్నాయండి. అవి ముందుగా ఈ వాషింగ్ బౌల్ ఉంది, స్ట్రైనర్. ఇది మనకు రైస్ వాష్ చేసుకోవడానికి, ఫ్రూట్స్ వాష్ చేయడానికి, వెజిటేబుల్స్కి, నూడిల్స్కి ఇవన్నీ వాష్ చేయొచ్చు. ఇవే మనకి తక్కువ ప్రైస్లో 50 రూపీస్లో కూడా ఉన్నాయండి. ఇవే కాకుండా మనకి చాలా కలర్స్లో కూడా ఉన్నాయి వాష్ చేసుకునే బౌల్స్. ఈ బౌల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, లింక్ అనేది ఒకసారి చూసి చెక్ చేయండి. నెక్స్ట్ ఐటెం వచ్చి మనకి గ్లాస్ టాప్ 3 బర్నర్ స్టవ్ అండి. మనకి 56% ఆఫర్లో ఉంది. దీని లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి. మనకి ఈ బ్లాక్ టాప్ వచ్చి మనకి చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇంకా ఇవే కాకుండా మనకి స్టవ్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి. కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీటి ప్రైస్ అన్నీ కూడా ఒకసారి చూసి చెక్ చేయండి.
నెక్స్ట్ ఐటమ్ వచ్చి మనకి మల్టీపర్పస్ కిచెన్ ర్యాక్ అండి. మనకి ఇది వచ్చి కింద మనకి మైక్రో ఓవెన్ పెట్టుకోవచ్చు, పైన మాత్రం 3 సెల్ఫ్స్ కిచెన్ క్యాబినెట్ అంటారండి. వైట్ వచ్చింది మనకి. మెటీరియల్ వచ్చి మెటల్ అండ్ ప్లాస్టిక్ అండి. దీని లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి. ఈ ఐటెం వచ్చి స్టెయిన్లెస్ స్టీల్ మ్యాషర్ అండి. మనకి ఉడకబెట్టినవన్నీ కూడా స్మాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. దీని లింక్ వచ్చి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి, ఒకసారి చూసి చెక్ చేయండి. నెక్స్ట్ ఐటెం వచ్చి చాపర్ అండి. మనకి ఇవి తక్కువలో కూడా ఉన్నాయి. ఇవి వెజిటబుల్ చాపర్ అండి. ఇది వచ్చి మనకి 3 బ్లేడ్స్ ఉన్నాయండి. మనకి ఇలా తాళ్ళు లాగినట్లయితే మనకి చిన్న సైజులో కటింగ్ అవుతాయి వెజిటబుల్స్ ఏవైనా కూడా. ఇందులో కలర్స్ కూడా ఉన్నాయి, మనకి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూసి చెక్ చేయండి అమెజాన్ లింక్లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.